కొడవలూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్ బంకు సమీపం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని నాయకులు ఆరోపించారు. అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను విస్మరించిందని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 24 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి అలివిగాని హామీలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చి నమ్మించి వాళ్ళ ద్వారా ఓట్లు వేసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఈ రోజుకు కూడా వాళ్ళు చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడంతో మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపుతో ఈరోజు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరియు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గారి యొక్క సూచనలతో ఈ మండలంలోని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తెలపడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకి ప్రజలు నమ్మించి ఓట్లు వేసుకున్నటువంటి ఈ కూటమి నాయకులు కేవలం వారి యొక్క సొంత పనులు, వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం ఈరోజు ఈ ప్రభుత్వాలు పనిచేయించుకుంటున్నారే తప్పనిచ్చి ప్రజలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈరోజు పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క పెన్షన్ పెంచి 1వ తేదీ అది ఒక ఆర్భాటంగా చేసుకుంటున్నారు తప్పనిచ్చి మిగతా ఏ ఒక్కటి కూడా మహిళలకు ఇచ్చినటువంటి సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ 1500 రూపాయలు నిరుద్యోగ భృతి కానీ మహిళలకు ఇచ్చినటువంటి ఇంకా ఎన్నో పథకాలు చెప్పి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా కంప్లీట్ చేయకుండా రైతులకి ఒక గిట్టుబాటు ధర రానికుండా యూరియా అందకుండా రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం అమరావతిని అభివృద్ధి చేసుకొని వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నాయకులు బినామీలుగా ఏర్పడి అక్కడ కాంట్రాక్టులు చేసుకొని వాళ్ళు లబ్ధి చేకూర్చుకుంటున్నారు తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు వారికి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కావడం లేదు. దీనికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎంతో కోపంతో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీతో పట్టం కట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుని ప్రజలు మంచి పరిపాలన అందించుకోవాలా. పొరపాటు చేసాం మొన్న 24లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకొని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలను నమ్మి మోసపోయామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కానీ ప్రజలు అందరూ కూడా ఈరోజు ఎంతో బాధపడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని మంచి పరిపాలన అందించుకోవాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల తరఫున రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పోరాటాలు చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళు చెప్పిన హామీల్లో ఒక్కటి కూడా సరిగా అమలుపరచలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, మేము సర్వే చాలా పకడ్బందీగా చేస్తామని ఇప్పుడు కొన్ని సర్వే రీసెంట్గా చేస్తున్నారు. ఆ గ్రామాల్లో రైతులు విపరీతంగా వాళ్ళ బాధలు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టే బాగుంది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఇబ్బందిగా ఉందని, పాస్బుక్లు పొందకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటేనే మీకు రీసర్వేల హక్కు కల్పిస్తాం, అగ్రిమెంట్స్కి వాళ్ళ స్వాధీనంలో పొలాలకి జగన్మోహన్ రెడ్డి అందరికీ హక్కులు కల్పించాడు.
ఇదే విధంగా కూటమి ప్రభుత్వం రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కూడా మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు, మేము రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉంటేనే చేస్తా ఉంటున్నారు. అదేవిధంగా అన్ని బలహీన వర్గాలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉంటే వాళ్ళు ఖాళీగా కూర్చో ఉన్నారు. 2 సంవత్సరానికి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక పథకం కుటుంబానికి వస్తుండేది. ఇప్పుడు ఏ పథకం ఈ 2 సంవత్సరాల నుంచి లేకుండా పేదలు అల్లాడుతున్నారు. పేదలు వ్యక్తపరచలేక ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయా కాచుకొని కూర్చో ఉన్నారు ఈ వ్యతిరేక నిర్ణయాల కోసం. అదేవిధంగా పేదలకు రేషన్ బియ్యం ఇంటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి డోర్ టు డోర్ డెలివరీ ఇస్తున్నాడు. అది రేషన్ షాపుల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. అదేవిధంగా ప్రతి నిర్ణయంలో తప్పులు చేస్తున్నారు. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి కనువిప్పు కలుగుతుందని మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కొడలూరు మండలంలో ఈ కార్యక్రమం మేము జరుపుతున్నాం. పథకాలు పెట్టి పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చూశారు. ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వం కూడి వస్తుంది కదా, అంతకంటే ఇంకా మనకు సంక్షేమ పథకాలు అందుతాయని ఆశతో ఓట్లు వేసి గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ నిరుత్సాహంతో మన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చి కూడా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలందరినీ ఆదుకొని ప్రజల పట్ల ఎంతో ఇదితో పేదల పట్ల ప్రతి ఒక్క పథకం చెప్పిన మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకం అందించారు. కష్ట సమయంలో కూడా కూటమి ప్రభుత్వం వారు సూపర్ 6 పథకాలు చెప్పి ఇప్పటికైతే అంత కాదు కదా, అంతకంటే 1, 2 కూడా ఇవ్వలేకపోతున్నారు. ప్రజల్లో ఎంతో నిరుత్సాహం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎంతో ఆశతో మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, మన జగన్మోహన్ రెడ్డి గారిని మన జగనన్నని మళ్ళీ ఎప్పుడు తెచ్చుకుంటామా మన ప్రభుత్వ అధికారంలోకి అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎలా అంటే పేద ప్రజల పట్ల ప్రతి ఒక్క విషయం చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటికి చేరే విధంగా చేశారు. ఇప్పుడు చాలా మంది రేషన్ బియ్యం కూడా తినలేకపోతున్నారు. ఎందుకంటే వాసన వస్తుంది, లావు బియ్యం ఇస్తున్నారు అని వాళ్ళే పేదలు కూడా తినలేకపోతున్నారు. అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వానికి ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచించి పేద ప్రజలకు అనుకూలంగా ఉండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని మంచి ఇదిలోకి తీసుకొచ్చినప్పుడే మన రాష్ట్రం బాగుంటుందని మేమందరం కొడవలూరు మండలం నాయకులందరం కలిసి ఈ రోజు నిరసన తెలుపుతూ MRO ఆఫీసు కొడవలూరు నందు మేము వినతి పత్రం అందజేస్తున్నాము. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.